India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. మాజీ మంత్రి అయ్యన్ పాత్ర గారు పూర్తిగా సభా ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. అలాగే ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా అధికార పార్టీ అయితే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది సార్. రేపు బస్సులు కూడా రానివ్వకుండా చేస్తుందని నేతలే చెప్తున్నారు. కార్యకర్తలు చాలా దుర్మార్గం అండి. ఇందాక చెప్పాడు సైకో అంటే ఎలాగుంటాడు? దుర్మార్గం లేకపోతే మనలాగా ఉంటాడా? అందుకే సైకో అని పేరు పెట్టాం. దుర్మార్గు నా కొడుకుల్లో నెంబర్ 1 రెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈవేళ ఎక్కడ మీటింగ్ మన పాదయాత్ర కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి. ప్రజల సహకారంతో బ్రహ్మాండం చేసుకొచ్చాం, సక్సెస్ఫుల్ చేసుకొచ్చాం. ఈవేళ మేము పార్టీ జనసేన పార్టీ నాయకులు మేము కలిసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జరగకూడదు అంటున్నాడు. అంటే నువ్వు ఆఫ్ చేయాలి, ఎంతమందిని ఆఫ్ చేయగలవు నువ్వు? ఆర్టీసీ బస్సు ఏంటి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మేము అడిగితే ఫ్రీగా అడగట్లేదు, డబ్బులుగా అడుగుతున్నాం. మేము పెళ్ళిళ్ళకి ఇవ్వాలా, దేనికి అడిగినా మీరు బస్సు మాకు ఇవ్వాలా? మేము డబ్బులు కడుతున్నాం కదా, కిలోమీటర్కి అయితే ఇస్తాం కదా. ఇవాళ ఆర్డర్ వేసాడు, ఒక ఆర్టీసీ బస్సు కూడా మీటింగ్ ఇవ్వకూడదని చెప్పాడు. అంటే ఇది ఎంత సైకోగా అర్థమవుతుంది కదా మనకి. అలాగే స్కూల్ బస్సులు ఉన్నాయి, చాలామంది మాకు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్ బస్సులు అడిగాం, వాళ్ళందరూ తీసుకెళ్ళమంటే ఆర్టీఓకి ఫోన్ చేసి ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇస్తే కేసు రాయమని చెప్తాడా? ఈ దుర్మార్గం నా కొడుకు. అందుకే చెత్త నా కొడుకు అంటాను నేను. చెత్త నా కొడుకు అంటే కోపం వచ్చేస్తాడు. ఎందుకు చెత్త నా కొడుకు అంటే తప్పేటండి? చెత్త మీద పొన్నేసిన చెత్త నా కొడుకు అంటారండి. ఇదేంటి మీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఆర్టీసీ బస్సులు ఓడుకోవట్లేదు, వాడట్లేదు. మీరు ఫ్రీగా వాడుకుంటున్నారు, మేము డబ్బులు ఇస్తా ఉంటున్నాం. మా మీటింగ్ సక్సెస్ అవ్వకూడదు. నేను ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి, కానీ నీకు 3 నెలల టైం జైలుకి పోవడానికి. ఎన్ని కుతంత్రాలు పొందినా రేపు లక్షలాది మంది జనం వస్తారు, మీటింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ మీటింగ్తో నీ అంతం ప్రారంభమవుతుంది, నీ భూస్థాపితం జరుగుతుందని కూడా మనం చేస్తారు. ఇంకోటి మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, ఒక మనిషికి చనిపోయినప్పుడు 6 అడుగులు భూమి కావాలి, అంతే కదండి. చనిపోయినప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఏం చేసుకుంటారా మీరు? ఇన్ని వేల ఎకరాలు దూషిస్తావు రాష్ట్రంలో, ఏం చేసుకుంటావు? ప్రతి మనిషికి 6 అడుగులు సరిపోతుంది లాస్ట్కి. వీడికైతే 6 అడుగులు కూడా అవసరం, 3 అడుగులు సరిపోతుంది. పుట్టుడు కదా 3 అడుగులు సరిపోతుంది ఇంత పక్క. దానికోసం ఇన్ని వేల ఎకరాలు దూషించుకుంటారు ప్రజలదే. ఎక్కడో అవుతుంది విశాఖపట్నం టౌన్లో 43,000 కోట్లు విలువ చేసే భూములు దూషిస్తావు. నాకు తెలుసు, నీకు తెలుసు. ఎవరు చేశారు? నీ A2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యం జరగలేదా? సుబ్బారెడ్డి టైంలో జరగలేదా? నీకు తెలియదా? ఏ యాక్షన్ తీసుకున్నావా? పెద్ద కప్పులు చెప్తావు నువ్వు. అందుకే నీకు రాజకీయ సమాజం జరిగి తీరుతుంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి పార్టీ వస్తుంది. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా ఆలోచించేసి ఈ 420 నేనంటలే. గూగుల్లో కొడితే గూగుల్లో వస్తుంది. గూగుల్ అబద్ధం ఆడదు. ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని చేసినా మేము సింహంలాగా సింగిల్గా వస్తామని చెప్తున్నాం. ఎవరు 175 వైనౌట్ అంటారు కదా, మరి ఎందుకు భయపడుతున్నా? చెప్పు, సమానం చెప్పు. ఆ రోజు పాదయాత్ర చేసావు, నేను మొన్న విజయవాడ ఛాలెంజ్ చేశాను. నీకు దమ్ముంటే అప్పుడు పాదయాత్ర చేయడం కదా, ఇప్పుడు పోలీసులు లేకుండా పొరలా చెయ్యి. మేము కొట్టగా ఆడవాళ్ళు చెప్పు తీసి కొడతారు. అయ్యన్ పాత్ర గారు చెప్తున్న పరిస్థితి. దమ్ము ఉంటే ఈ టైంలో పాదయాత్ర చేయాలని, అలాగే పూర్తిగా వైసీపీ పార్టీ పతనం అయితే అయ్యిందని చెప్పొచ్చు. రేపు పూర్తిగా ఈ సభ విజయవంతం అవుతుందని అయ్యన్ పాత్ర గారు చెప్తున్నారు. వచ్చి వీడియో జర్నలిస్ట్ నాయుడుతో రిపోర్టర్ నాయుడు, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.